ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. కోట శ్రీనివాసరావు థియేటర్ వేదికపై తన నట జీవితాన్ని ప్రారంభించి 1978లో ప్రాణం ఖరీదు తో సినీ రంగ ప్రవేశం చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రతిఘటన 1985లో అతని శక్తివంతమైన నటనే అతనికి ప్రధాన పురోగతిని అందించింది. కొన్నేళ్లుగా రేపటి పౌరులు, అహనా పెళ్లంట, శివ, శత్రువు, గాయం, మనీ, హలో బ్రదర్, ఆమె, చిన్న సైనికులు, గణేష్, ఆ నలుగురు, ఆటాడు, బొమ్మరిల్లు, సర్కార్, అత్తారింటికి దారేది, కృష్ణుడు వేర్వేరు చిత్రాలలో మరపురాని నటనను అందించారు. జగద్గురుం. తన బహుముఖ ప్రజ్ఞ మరియు స్క్రీన్ ప్రెజెన్స్కు ప్రసిద్ధి చెందిన కోట శ్రీనివాసరావు 4 దశాబ్దాలకు పైగా కెరీర్ను కలిగి ఉన్నారు మరియు తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో 750 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు. విలన్ల నుండి ప్రేమగల తండ్రులు మరియు హాస్య పాత్రల వరకు, వివిధ రకాల పాత్రలను అప్రయత్నంగా పోషించడంలో ప్రసిద్ధి చెందిన ఆయన నిజంగా భారతీయ సినిమా యొక్క అత్యుత్తమ క్యారెక్టర్ నటులలో ఒకరు. ఆయన రాజకీయ నాయకుడిగా కూడా పనిచేశారు మరియు కళలకు ఆయన చేసిన అపారమైన కృషికి 2015లో పద్మశ్రీతో సహా అనేక ప్రశంసలు లభించాయి.